ఐటీని పరిచయం చేసిందే నేను, సైబరాబాద్కు ముగ్గు పోసిందే నేను చేయంగానే జీనోమ్ వ్యాలీల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని చెప్పే సీఎం చంద్రబాబు సారు ఇవాళ పంతుల అవతారం ఎత్తి పిల్లలకు పాఠాలు చెప్పిండు. మరిగా ముచ్చట మీకు చూపించాల్సిందే కాబట్టి మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం. చంద్రబాబు సారు మీరు చురు చేయండిగా. ఈ రోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. మంచి పాఠాన్ని సెలెక్ట్ చేసుకున్నారు సారు. మీరు వనరులను వాడుకున్నట్లా ఎవ్వలైనా నా తర్వాతే అని మీరు చెప్పుకుంటారు కాబట్టి ఇవాళ పిల్లలకు ఏం చెప్తారో మరి చెప్పుర్రిగా. ఈ మానవ నిర్మిత వనరు ఏది? 3 ఉన్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణ మండలాలు, అడవులు, ఉష్ణ అడవులు, మందులు. ఎందుకు ఊట నీరు కాదు? ఊట నీరు ఎందుకు కాదు? యూజ్ చేయరు, మనం తయారు చేయం, అంతేనా? ఉష్ణ మండల అడవుల్ని మనం తయారు చేయం. అది ఎట్లొస్తుంది? సహజ వనరులు, అవునా కాదా? ఊట నీరు ఎట్నుంచి వస్తుంది? అడవిలో ఉంటాయి, పారుతానే ఉంటుంది. ఎట్లొస్తుంది అది? ఓకే. బాబు సారు పాఠాలు చెప్తుంటే కొడుకు లోకేష్ అన్న సుతం పిల్లలతో కలిసి మంచిగానే వింటున్నాడు కదా, మరి ఇంకేం చెప్తాడో ఇందా ఉండుండ్రి. పునరుత్పాదకం కాని వనరులు పరిమిత విలువ ఉన్నవి, మానవులచే తయారు చేయబడినవి, నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి. పరిమిత. ఓకే ఓకే, గుడ్. ఇప్పుడు మీరేమైనా చెప్పాలంటే చెప్పండి నాకు. అయ్యో అప్పుడే అయిపోయిందా సారు? మీరు బాగానే చెప్తారు కావచ్చు అనుకుంటే చెప్పండి కూడా కొట్టిరు కదా, మీరే ఇంకేమైనా పాఠం చెప్పరా? అదుండ్రి. పేటెంట్ అంటే ఏంటి? చిన్నపిల్లలను పట్టుకొని గంత కొట్టు ప్రశ్న అడిగితే ఎట్లా సారు? ఇది పెయింట్, నేను అడిగింది పేటెంట్. పాపం పిల్లలకు పేటెంట్ అంటే ఏందో తెలియదు కాబట్టి గోడకేసిన పెయింట్ అనుకున్నట్టున్నారు. ఇక దాని గురించి మీరే మంచిగా వివరించురు సారు. రొటీన్ గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు, వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారి తీస్తుంది. అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు. తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా, మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు. కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు. సారు రాజకీయ నాయకులకే కాదు పిల్లలకు సుతం పాఠాలు మంచిగానే చెప్తున్నాడు కదా. ఒకవేళ చంద్రబాబు సారు రాజకీయ నాయకుడు కాకుంటే మంచి పంతులు అయ్యేటోడు కావచ్చు పోండ్రి. మరిగా మల్లోపారి బడికి అత్తరో రారో కాబట్టి ఆఖరణ పిల్లలకి ఏమన్నా చెప్పుండ్రి సారు. ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? మొత్తానికైతే అటు ఇటు చేసి కొడుకు లోకేష్ అన్న గొప్ప పని చేసిండు. మీరు సుతం నా కొడుకు లోకేష్ లెక్క రాజకీయ నాయకులు కావాలన్నట్టే చెప్పుకొచ్చిండు బాబు సారు. అటెంక పిల్లలతోని కలిసి ఇట్లా గ్రూప్ ఫోటో దిగినాక కొడిసే పిల్లలను బెంచ్ మీద కూకున్నాడు. ఇక ఆడికెంచి సీదా పోయి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పేరు మీద ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరుపడ్డాడు. పద్మాకరం దినకరో వికసం కరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంత స్వయం పురోహితే విహితాభియోగా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి, అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి. మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్. ఇవి గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు. వారెవ్వా, పిల్లగాడు ఒక్క దెబ్బతోని అందరిని ఆకట్టుకున్నాడులే. ఇదే కాదు, తల్లికి వందనం కింద మీరు ఇస్తున్న పైసలను పైసదుల కోసం వాడుకుని ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడతారని ఆ చిన్నోడు బాబు సార్కు మాటిచ్చే వరకు ఆ బుడ్డోని దగ్గరికి తీసుకుని సన్మానం చేసిండు బాబు సారు. మొత్తానికైతే ఇలా రాష్ట్రం అంతటా ఒక్కటే నాడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీటింగ్ పేరు మీద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, చదువుల మంత్రి లోకేష్ అన్న శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు సర్కార్ బడికి పోయి పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లతో ఇట్లా మాట్లాడిర్రు అన్నట్టు.